హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది టిఫిన్లలోకి పచ్చడి అండి. ఇవ్వండి, పల్లీలు ఒక కప్పు తక్కువగా తీసుకున్నాను. దాంట్లో 3వ వంతు శనగపప్పు, ఇంకా కొంచెం తక్కువ ధనియాలు, సేమ్ పావు మినప్పప్పు, ఈ 3 కలిపి చేయాలండి. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, 2 మిరపకాయలు, అల్లం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. అల్లం, 2 రెబ్బలు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పోపు దినుసులండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, నూనె. ఇంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందు చుక్క నూనె వేసుకొని, ఎక్కువ వేసుకోవద్దు, డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇవి వేయించుకోవాలండి. ఇవిను మినప్పప్పు, ధనియాలు, అంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ జీలకర్ర పోపులో ఉంటుంది కదా, అందుకని వేయలేదు నేను. ఇలా వేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక చుక్క మళ్ళీ వేద్దాం. వేసుకొని వేగుతుండగానే పచ్చిమిరపకాయలు, మిరపకాయ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాడిది. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఇవి వేగుతుండగానే మిరపకాయలను, అల్లం ముక్కలు అన్నీ వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలా వేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు లేకుండా చేసి చూపిద్దామని చూస్తున్నాను నేను. ఇలా వేసి కొబ్బరి ముక్కలు కూడా బాగా రోస్ట్ అయ్యేట్ చేసుకోవాలి, బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చింతపండు 2 రెబ్బలండి, కొంచెం వేగాలి. విడివిడిగా వేయించుకోవచ్చు అండి, దేనికి దానికైనా వేయించుకోవచ్చు. నేను అన్నీ కలిసే వేయించాను. ఇవి కొంచెం తెల్లబడితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, అల్లం కూడా కొంచెం వేగుతుంది, ఎందుకంటే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందండి, అందుకని ఇలా చేస్తున్నాను. అన్ని పప్పులు అయితే మ్యాక్సిమం వేగిపోయినాయి. ఈ పచ్చిమిరపకాయలు వేగేడికి అవి కూడా వేగుతాయి. అన్నిట్లోకి బాగుంటుంది, ఏ టిఫిన్కైనా ఇది కామన్గా బాగుంటుందండి. అంటే పుట్నాలు వేసి, పచ్చిశనగపప్పు, పుట్నాలు వేసి పల్లీలో వేసి చేస్తాం కదండి యాక్చువల్గా, అలా కాకుండా శనగపప్పు వేసుకోవడం తీసి చూపిస్తాను. తీసేసాను. మిగతా నూనె వేసుకొని పోపు వేసుకొని రెడీగా పెట్టుకుందాం. మెయిన్ ఇప్పుడు రోజుల్లో టిఫిన్లు లేకుండా లేవు, ఎందుకంటే టిఫిన్లలో వీలుగా చేస్తున్నాను. నిన్న పెసరవకాయ, మొన్న బొప్పాయి కూర, పంచపొట్టు కూరలాగా అన్నీ మామూలుగానే ఎక్కువగా చేసేవేనండి అవన్నీ. ఇవన్నీ ముందు అవి గ్రైండ్ చేసుకొని నీళ్ళు పలచగా చేసుకుంటే చేసుకోవచ్చు, గట్టిగా చేసుకున్నా 2 రోజులు ఉంటుంది పచ్చడి. ఇవన్నీ చాలు. కరివేపాకు తీసుకున్నాం. మనం పచ్చడి చేసుకునేవాడికి అదంతా ఎర్రగా అయిపోతుంది. ఆఫ్ చేస్తున్నా అండి, పచ్చడి చేసి చూపిస్తాను అండి. పచ్చడి ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. ఒక్క నిమిషం. చట్నీ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ట్రై చేయండి, చూస్తేనే బాగుంది. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.